ఈరోజు కథ ఇంటావిడ ఇష్టం. కోటయ్య పంతులు ఉదార స్వభావుడు. ఎవరైనా బాధల్లో ఉన్నా, కష్టాలు పడుతున్నా చూడలేక తన జేబులో ఎంతుంటే అంత వారికిచ్చేసి ఈ డబ్బుతో మీ కష్టాలు తీర్చుకోండి అని చెప్పి ఇంటికొచ్చేసేవాడు. కోటయ్య భార్య గంగమ్మకు తన భర్త చేసే దానధర్మాలు అస్సలు గిట్టేవి కావు. ఇద్దరికీ ప్రతిరోజు పొట్లాటే. ఒకరోజు కోటయ్య బయటికి వెడుతూ పెట్లో నుంచి 100 రూపాయలు జేబులో వేసుకొని వెళ్ళాడు. తర్వాత భార్య గంగమ్మ ఆ 100 రూపాయల కోసం వెతుక్కుంది. కనిపించలేదు. భర్త వచ్చేదాకా ఎదురు చూస్తూనే ఉంది. కోటయ్య బజార్ నుండి తిరిగొచ్చాడు. అప్పటికే భర్త మీద కారాలు మిరియాలు నూరుతున్న గంగమ్మ, ఏమయ్యా మొగుడా, నేను పాలవాడికిద్దామని 100 రూపాయలు పెట్లో పెట్టుకుంటే అవి నీ జేబులో వేసుకొని వెళ్ళావా? ఏమి ఇటియ్యి అని అడిగింది. గంగమ్మ అసలేం జరిగిందంటే, రంగయ్య జబ్బు చేసి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అతని భార్య కనిపించి మందులు కొనడానికి పైసా లేదు బాబయ్య అంటూ ఏడ్చింది. నా గుండె తరుక్కుపోయింది. ఆ డబ్బు ఆమెకిచ్చేసి వచ్చాను అన్నాడు. భలే ఉందయ్యా నీ బాగోతం. కనిపించిన వాడికల్లా దానాలు ధర్మాలు చేసుకుంటూ చివరికి మనిద్దరం నడిరోడ్లో నిలబడి బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఇక నుంచి దాన ధర్మాలు మానేయ్. మానకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అంటూ విసవిసా లోపలికెడుతూ రావయ్యా రా, ఆకలేస్తుంది, అన్నం తిందామంటూ పిలిచింది. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ భార్యాభర్తలు భోజనం ముగించారు. భోజన సమయంలో గంగమ్మ మంచి హుషారుగా ఉండి భర్తను తన వంటకాలు రుచి అడుగుతూ ఆనందంగా ఇంకా తినవయ్యా తిను అంటూ బలవంతంగా తినిపించేస్తుంది. అది ఆమెకు మొదటి నుండి అలవాటు. అలా జరుగుతుండగా ఒకరోజు కోటయ్య వీధి వాకిట్లో కూర్చొని పేపరు చదువుతున్నాడు. ఒక శరణాలయంకి చందా అడిగే నిమిత్తం కార్యవర్గ సభ్యులు 4 వచ్చి కోటయ్యను చందా ఇమ్మని అడిగారు. నాకు ఇవ్వాలనే ఉంది, కానీ నేను అలా దానాలు ధర్మాలు చేయడం మా ఆవిడకు నచ్చడం లేదు. నేనైతే 1000 రూపాయలు ఇస్తాను, కానీ నా భార్యకు తెలియకుండా ఒక్క పైసా ఇచ్చినా నన్ను వేధించేస్తుంది. సరే, మీరు 3 రోజుల తర్వాత మేమిద్దరం కలిసి భోజనాలు చేసే సమయం చూసి రండి. భోజనాల సమయంలో మాత్రమే నా భార్య ఉత్సాహంగా సంతోషంగా ఉంటుంది. ఆమెను ఒప్పించి మీకు చందా ఇస్తాను అని చెప్పి వారిని పంపాడు కోటయ్య. 3 రోజుల తర్వాత కోటయ్య భార్య గంగమ్మ భోజనాలకు కూర్చునే ప్రయత్నంలో ఉన్నారు. అనాథ శరణాలయం వారు వచ్చి కోటయ్యను పిలిచారు. భోజనాలు చేస్తున్నాం, లోపలికి రండి అని పిలిచాడు కోటయ్య. వారి అందరూ లోపలికెళ్ళి చందా అడిగారు. కోటయ్య భార్య వంక చూశాడు. గంగమ్మ మొహంలో రుసరుసలు కనిపించలేదు. గంగమ్మ, శరణాలయానికి చందా 50 ఇస్తే ఏం బాగుంటుంది? 2000 ఇద్దామనుకుంటున్నాను. నీదొక 1000, నాదొక 1000, ఏమంటావు అడిగాడు కోటయ్య. చాలేండి, మరి మీ దాన ధర్మాలకు అడ్డు లేకుండా పోతుంది. 2000 ఎందుకు దండగా, ఒక 1000 ఇవ్వండి చాలు. అది కూడా మీ డబ్బులో నుంచే 1000 రూపాయలు వారికిచ్చి ఆ చందాపత్రంలో నా పేరు కూడా కలిపి రాయించండి అంది గంగమ్మ. తన ఎత్తు పారినందుకు సంతోషించిన కోటయ్య భోజనం ముగించి లేచి 1000 రూపాయలు తీసుకొచ్చి సభ్యులకిచ్చి, చూశారా, నేను అనుకున్నట్లుగా 1000 రూపాయలు చందా చెల్లించాను. 2000 అంటే కానీ ఆమె 1000కి దిగలేదు అని చెప్పిన కోటయ్య భార్య అనుమతితోటే వారికి సహాయం చేసి పంపాడు. ఆ తర్వాత కోటయ్య ఎవరికేమి సహాయం చేయడాల్సి వచ్చినా భార్య గంగంతో సంప్రదించి అనుకున్న దాన ధర్మాలు చేయసాగాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.